చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషేబాబు ప్రారంభ ప్రార్థన ద్వారాగా ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థన మన అందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థన చేయనన్నా. మహాగణుడు మహోన్నతుడ ప్రేమికల మా కణతైన కొలుపుకాల దేవ మీ అపరమైన మనకే వేలైదు వందన దుదురు సోదరు చేయించుకున్న తండ్రి ట్రిగా తండ్రి మమ్మల్ని రాత్రి కాల సమయం తండ్రి మౌంటకి మీ గణ తండ్రి ట్రిగా తండ్రి వాకి తండ్రి మేము నీ చుట్టూ వేరే కాకుండా మరో దురందరూ ఫైంజలా చూడండి తండ్రి ట్రిగా తండ్రి వినబోతున్న వాకి మరో దురంతరంగా 30 60 100 ఫైంజలా చూడండి తండ్రి ట్రిగా తండ్రి ఇంకా దినాల్లో 20 దినాలు ముట్టి భారతపడండి ఏ సత్యనామీ ప్రార్థన విక్లాడు కుటుంబ పరమ తండ్రి ఆమేన్. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన పడుతుంది ఘనమైన శ్రేష్టమైన నాకే రోటరీగా తండ్రి వాక్యం చదువుకున్న తండ్రి వాగుతండి ఆది నుంచి అంతవరకు నీ కృపణలా చేయడానికి రోటరీగా తండ్రి వాక్యం చదువుకున్న తండ్రి ఉపగంధ 39 అధ్యాయం చదివిన కదండి ఆ సందర్భంలో లోతులకి లేచి రోటిగా వెతుపడి వాగుతాను మరో రంగాలు ఫలించేలా చేయండి తండ్రి ఈ రోటరీగా వదిలికేసాన్ని కాపాడి దించాలి బోధం బియ్యాల కుటుంబాన్ని కూడా దించాలని సంఘ పెద్దలు దించి సేవకులను కూడా దించాలి వైఎస్ఆర్ సంఘం దించి సంఘ కాపాడి దించాను అక్కడ బోధం బియ్యాల దించి కుటుంబాన్ని కూడా దించారు దాన్ని సంఘ పెద్దలు దించాను సేవకులను కూడా దించాను పిలుపుగా ఈ నెలలో రాబోతున్నా తండ్రి బహిరంగ సభ గురించి ప్రారంభించేస్తున్నావు తండ్రి ఆ 7 రోజులతో మీ నా అమ్మాయి మధ్యగా ఇలా చేయండి ప్రపంచంలో వాక్యం చెప్పే వాళ్ళందరినీ దీవించాను తండ్రి ఇంకా తండ్రులు కూడా నోటేసుకొని ఏసుక్రీస్తు పరమతండ్రి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను వాక్యం ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి యొక్క సమయంలో నాయన తండ్రి యోబు గ్రంథము 39వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి నేర్చుకోవడానికి తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఆయన ప్రార్థించినటువంటి 20 బిడ్డలకైనా మరింత నాయన జ్ఞానమును జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. అలా ప్రభు ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని పట్టుదలను వారిలో కలిగించండి. నిరంతరం ప్రార్థన చేయుటకునైనా ప్రార్థన ద్వారా మరిన్ని ఫలితాలు పొందుకున్నట్టుకునైనా బిడ్డలు ఎరువురికి మీ సహాయాలు తెచ్చండి. అలాగే తండ్రి ఇప్పుడు జరగబోతున్న యొక్క పరిచర్య తండ్రి మీ మహిమ కొరకునైనా జరిగించడానికి మీ సహాయాలు తెచ్చండి. అలాగే తండ్రి రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ బిడ్డలను పెద్దలను పరిచారకులను యవనస్తులను స్త్రీలను పురుషులను దైవ సేవకుల కుటుంబాలను వారికి సహకరిస్తున్నటువంటి యువ సేవక బృందాన్ని అంతటినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని ప్రతి ఒక్కరూ తండ్రి ప్రతిరోజు మరి వాక్యం చదివేవారుగా ప్రార్థన చేసేవారుగా పరిచర్య చేసేవారుగా ప్రతి కుటుంబం ఉండడానికి మీ సహాయాలు తెచ్చండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకునే ప్రభావం మిమ్మల్ని మహిమపరచుటకు మిమ్మల్ని కనపరచుటకు మీ సహాయాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్న పరిచర్య మీకు మహిమ కొరకు నాయన తండ్రి మాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మీరు జరిగించమని నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 39వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ ఈ సమయంలో దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరచుకుందాం. ఆయన యోబు గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా లేళ్ళు పిల్లలు వేయు కాలమున గ్రహించగలవా అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా అవి ఈను కాలము నువ్వు ఎరుగుదువా అవి వంగి తమ పిల్లలను కనును తమ పిల్లలను వేయును వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారిలో పెరుగును
అవి తల్లులను విడిచిపోయి తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. వారి వద్దకు తిరిగి రావు. అడవి గాడిదను అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చువాడెవడు? స్వేచ్ఛగా పోనిచ్చి వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? అడవిగాడ కట్టలు నింపిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, అరణ్యము దానికి ఇల్లుగాను, ఉప్పు పొర్రలను ఉప్పు పొరలను దానికి నివాస స్థలముగాను దాని నివాస స్థలముగాను నియమించితిని. నియమించితిని. పట్టణపు కోలాహలమును పట్టణం కోలాహలమును అది తిరస్కరించును. అది తిరస్కరించును. తోలివాని కేకలు తోలివాని కేకలు అది వినదు. అది వినదు. పర్వతములు పర్వతములు పంక్తియే పంతియే దానికి మేత భూమి. దాని మేత భూమి. ప్రతి విధమైన పచ్చని మొలకలను ప్రతి విధమైన పచ్చని మొలకలు అది వెదుకుకొనును. అది వెతుకుకొనును. గురుపోతు నీకు గురుపోతు నీకు లోబడుటకు లోబడుటకు సమ్మతించునా? సమ్మతించునా? అది నీ సాలలో నిలుచునా? అది నీ సాలలో నిలుచునా? పగ్గము వేసి పగ్గము వేసి గరుపోతును గరుపోతును నాగటి తాళ్లతో కట్టగలవా? నాగటి కాళ్ళతో కట్టగలవా? అది నీ చేత తోలబడి అది నీ చేత తోలబడి లోయలను లోయలను చదురుము చేయునా? చదురం చేయునా? అవి అవి బలము గొప్పదని బలము గొప్పదని దాని నమ్ముదువా? దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించెదవా? దానికి నీ పని అప్పగించదవా? అది నీ ధాన్యమును అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి ఇంటికి తెచ్చి నీ కళ్ళ ముందు ఉన్న నీ కళ్ళ ముందు ఉన్న ధాన్యమును ధాన్యమును కూర్చుకుని కూర్చుకుని దాని దాని నమ్ముదువా? నమ్ముదువా? నిప్పుకోడి నిప్పుకోడి సంతోషము చేత సంతోషం చేత రెక్కలను ఆడించును. రెక్కలను ఆడించను. రెక్కలను రెక్కలను వెంట్రుకలను వెంట్రుకలను దానికున్నందున దానికి ఉన్నందున అది వాత్సల్యము గలదిగా ఉన్నది. అది వాత్సల్యం కలగనే ఉన్నది. లేదు సుమి లేదు సుమి. అది నేలను అది నేలను దాని గుడ్లను పెట్టును. దాని గుడ్డను పెట్టెను. ధూళిలో ధూళిలో వాటిని కాచును. వాటిని కాల్చెను. దేని పాదమైన దేని పాదమైన దాని త్రొక్క వచ్చినైనను దాని తొక్క వచ్చినను అడవి జంతువు వాటిని అడవి జంతువులు వాటిని చితక త్రొక్క వచ్చినైనను చిక తొక్క వచ్చినను అనుకొనకయే ఉన్నది. అనుకోనికే అన్నది. తన పిల్లలను తన పిల్లలను తనవి కానట్టు తను కానట్లు వాటి ఎడల వాటి ఎడల అది కాఠిన్యము చూపును. అది కాఠిన్యం చూపును. దాని కష్టము వ్యర్థమైనదని దాని కష్టం వ్యర్థమైనది. దానికి చింత లేదు. దానికి చింత లేదు. దేవుడు దానిని దేవుడు దానిని తెలివి లేని దానిగా చేసెను. తెలియలేని దానిగా చేసెను. ఆయన దానికి ఆయన దానికి వివేచనాశక్తి వివేచనాశక్తి అనుగ్రహించి ఉండలేదు. అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు అది లేచినప్పుడు గుర్రమును గుర్రమును దాని రౌతును దాని రౌతును తిరస్కరించును. తిరస్కరించును. గుర్రమునకు నీవు గుర్రమును నీవు బలమిచ్చితివా? బలమిచ్చిదివా? జూలుతో జూలతో దాన్ని కప్పిదవా? దాని కప్పెదవా? గుర్రమునకు నీవు గుర్రమునకు నీవు బలమిచ్చిదవా? బలమిచ్చిదవా? మిడత వలె అది మిడతతోలే అది గంతులు వేయినట్టు గంతులు వేయనట్లు వేయదువా? వేదువా? దాని నాసికారంధ్రధ్వని భీకరము. దాని నాసికలను భీకరం. మైదానములో అది మైదానంలో అది కాలు దువ్వి కాలు దువ్వి తన బలమును బట్టి తన బలమును బట్టి సంతోషించును. సంతోషించును. అది ఆయుధదారుల్ని ఎదుర్కొనబోవును. అది ఆయుధాన్ని వెతుకోవలను. అది అది భయము పుట్టించువానికి భయం పుట్టించడానికి వెక్కిరించి వెక్కిరించి భీతి నొందును. వీధి నొందెను. తర్వాత మాట ఎన్నో వచ్చిన నాన్నప్పుడు 23 వచ్చిన చదువు. ఆ అంబుల పొది అంబుల పోయి తలతల్లాడుచు కలకల్లాడుచు ఈటును ఈటును బల్లెమును బల్లెమును ఖడ్గమును ఖడ్గమును చూసి చూసి వెనకకు తిరగదు. వెనకకు తిరగదు. 24 వచనం. ఉద్దండ కోపముతో ఉద్దండ కోపంతో అది బహుగా పరిగెత్తును. అవి బొరుగా పరిగెత్తును. అరగొడతానా నేను చెప్పినప్పుడు మాట్లాడి చెప్పలే. అది బాకానాదం విని అది బాకానాదం విని ఊరకుండదు. ఊరకుండదు. బాకానాదం వినబడి ఉన్నప్పుడెల్లా బాకానాడు వినబడుతుండట్లా అది ఆహా ఆహా అనుకుని అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి దూరం నుండి యుద్ధవాసన తెలుసుకొనును. యుద్ధ వాసన తెలుసుకున్నాను. సేనాధిపతుల ఆర్భాటమును సేనాధిపతుల
ఆర్భాటమును యుద్ధఘోషయు వినును. యుద్ధకోశయు వినును. డేగ డేగ నీ జ్ఞానము చేతని ఎగురునా, నీ జ్ఞానము చేత ఎగురునా, అది నీ ఆజ్ఞనే అది నీ ఆజ్ఞనే తన రెక్కల తన రెక్కల దక్షిణ దిక్కునకు చాపున. దక్షిణ దిక్కును చాపున పక్షిరాజు పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధి ఎక్కిన. ఆకాశ వీధి ఎక్కున తన గూడు తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, ఎత్తైన చోట కట్టుకున్న అది రాతి కొండ మీద నివసించును. అది రాతి కొండ మీద నివసించెను. కొండపేట మీదను కొండపేట మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును ఎవరు ఎక్కజాల ఎత్తి చోటును గూడు కొట్టుకొనును. గూడు కట్టుకున్నాను. అక్కడ నుండి అక్కడి నుండి తన ఎరను వెదుకును. తన ఎర్రనే వెతుకును. దాని కన్నులు దానిని దూరము నుండి దాని కొన్నులు దాని దూరం నుండి కనిపెట్టును. కనిపెట్టెను. దాని పిల్లలు దాని పిల్లలు రక్తము పీల్చును. రక్తం పీల్చును. హతులైన వారు ఎక్కడ ఉందురో అదురైన వారు ఎక్కడ ఉందరో అక్కడనే అది ఉండును. అక్కడే రాజును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి కుటుంబ ప్రార్థనలో భాగంగా మరి యోబు గ్రంథము 39వ అధ్యాయం ద్వారాగా మరి దేవుడు తన ఆదేశాలని, తన యొక్క ఆలోచనల్ని, తన యొక్క ఉద్దేశాలని ఒకప్పుడు మరి యోబు గారికి, యోబు గారి స్నేహితులకి ఆయన తెలియజేసినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కనుక మరి 39వ అధ్యాయం ద్వారాగా దేవుడు మరి మనతో ఏం మాట్లాడుతున్నాడని మనం ఆలోచన చేసినప్పుడు మరి ప్రకృతిలో ఉన్నటువంటి నాయన మోషబెల ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులను, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పశువులను, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏమండి ఆ జంతువులను, ప్రాణులను, ఎగిరే పక్షులను, మరి వీటన్నిటి చరిత్ర దేవుడు ఇంత చక్కగా వ్రాయించాడనంటే మనం అందరం ఆలోచించవలసినటువంటి విషయం ఏనా. దేవుడు ఏం చేశాను ఆయన మరి వీటిని అన్నిటి గురించి రాయించాడు. ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు, ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులు, వీటి వెనకాల దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఏమై ఉన్నామని మనం ఆలోచన చేసినప్పుడు అంటే మొత్తం సమస్తము దేవుని వలనే కలిగినవని మనం అర్థం చేసుకోవాలి. మన రోమపత్రిక 1:20 ప్రకారంగా జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అని మనకి అపోస్తుల కార్యాలు 17లోను, అదే మొదటి అధ్యాయం 20వ వచనంలో మనకి ఆయన అదృశ్య లక్షణములను ఆలోచించటం వలన దేవుని యొక్క గుణగణాలు ఏంటన్నది ఆయన అదృశ్య లక్షణాలను ఆలోచించడం వలన మనకి తేట పడుతుందని రోమపత్రిక ద్వారాగా పౌలు గారు మాట్లాడుతున్నారు. కనుక ఇప్పుడు తన స్నేహితులతోటి, యోబు గారితోటి డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి, అరణ్యంలో ఉన్నటువంటి, కొండల్లో ఉన్నటువంటి, గుహల్లో ఉన్నటువంటి ఆ జీవులకి, జంతువులకి వాటికి ఆజ్ఞలు ఎవరిస్తున్నారు, వాటి వీనే కాలం నీకు తెలుసని యోబుని ప్రశ్నిస్తున్నాడు. ఏనా చూద్దామా మాటల్ని. ఏనా ఇప్పుడు యోబు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ఎన్ని వచనాలు చదువుకున్నాం బాబు మోషబాబు? దీంట్లోనే ఎన్ని వచనాలు చదువుకున్నాం? ఎన్నో అధ్యాయం మనకి ఇది? 39వ అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయన్నా? 30 వచనాలు ఉన్నాయి కదా 39వ అధ్యాయంలో. కనుక వీటిని మనం అర్థం చేసుకోవడానికి దీనిని ఒక 4 భాగాలుగా మాట్లాడుకుందాం, ఒక 6 భాగాలుగా. అయినా మోషబాబు ఎలా చూడాలి? ఆవిలిని తీయకూడదమ్మా. ఇక్కడ క్లాసు జరుగుతున్నప్పుడు ఆవిలి ఎంతలో ఎలా పేకలించాలో కట్ట చేయకూడదు. కర్ర ఒకటి పెడతాను రేపు నుంచి ఎక్కడైనా, ఆ కర్ర మీతో మాట్లాడుతుంది అనమాట. కర్ర ఉందనుకో ఎలా ఉండాలో, డీసెంట్గా ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది. సో రైట్, ఇప్పుడు ఈ యోబు గ్రంథం 39వ అధ్యాయంలో 30 వచనాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాం కదా. ఈ 30 వచనాల సందర్భాలని ఒక 6 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. దేవుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణుల గురించి, జంతువుల గురించి, పక్షుల గురించి దేవుడు ఏమని వ్రాయించాడో పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విలువైనటువంటి సందర్భాలు మనందరికీ అర్థమవుతాయి. చూద్దాం. మొదటిగా దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే ఈ 39వ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక 6 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. అని 6 ఆటల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఆ 6 ఏంటనేది మనం చూద్దాం. మొదటి 4 వచనాలు అంటే మొదటి 4 వచనాల్లో దేవుడు దేని గురించి చెప్తున్నాడంటే కొండ మేకల గురించి చెబుతున్నారు. అండ్ మేకలు ఉన్నాయి, కొండ మేకలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొండ మేకల గురించి చెప్తున్నాడు దేవుడు మొదటిగా. తర్వాత రెండవది ఏంటంటే అడవి గాడిద. గాడిదలు ఉన్నాయి, అడవి గాడిదలు కూడా మనకి కనబడుతూ ఉంటుంటాయి. గరుపోతులు
మనం అంటే గొర్రెపోతు వెళ్తుందని అంటాం కదా, గొర్రెపోతు కొమ్ములతో ఉంటుంటుంది అండి, ఆ గొర్రెపోతు గురించి. తర్వాత నిప్పుకోడి. ఈ నిప్పుకోడి మనకి సాధారణంగా వ్యవసాయ పొలాల్లో నిప్పుకోడి అది కానీ అంటూ ఉంటారు మనం పెద్దవాళ్ళు మాట్లాడుతూ. ఏనా ఇంకేంటంటే గుర్రాలు. ఏంటనేది గుర్రాలు. గుర్రాలు. తర్వాత ఏంటనంటే గరుడు పక్షి లేదా గ్రద్ద గురించి లేదా పక్షిరాజు గురించి దేవుడు మరి ఈ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. నేనటి కాలంలో దేవుడు వేటి గురించి మాట్లాడాడని మనం వినుకున్నాం. ప్రకృతిలో ఉన్నటువంటి వర్షము, మేఘాలు, ఆయన యొక్క వడగండ్లు, వీటి గురించి నిన్న దేవుడు మాట్లాడాడు. ప్రకృతిలో ఉన్నటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి ఆకాశాన్ని, భూమిని, ఆరిని, నేలను, ఇసుకని సముద్రంగా వేసాడు నిన్న విన్న వర్తమానం. అయితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మరి జంతువుల గురించి, పక్షుల గురించి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఈ పక్షుల గురించి దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలు మిగతా గ్రంథాల్లో ఎక్కడ వ్రాయబడ్డాయో, ఎలా వ్రాయబడ్డాయో వాటిని తెలుసుకుంటూ ఈ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా నాన్న? రైట్. జాగ్రత్తగా ఇప్పుడు ఒక మాట నుంచి చదువుదాం. ముందుగా మనం కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. మొదటిగా కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 18వ వచనం. ముందుగా దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడని మనం విన్నాము. ఏంటంటే అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? అడవిలో కొండ మేకలు కూడా ఈయనే ఓ కాలం ఉంది, ఆ కాలం నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఎవరిని? యోబు గారిని. యోబు గారికి ఏం తెలుస్తుంది? తెలియదు కదా నాన్న. కానీ దేవుడు చెబుతున్నాడు, అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. అలా చేయకూడదు మోషబాబు. దేవుడు ఎన్ని ప్రశ్నలు అడిగాడు యోబు గారిని అంటే సుమారు ఒక 80 ప్రశ్నల దాకా అడిగాడు. 38వ అధ్యాయం 39వ అధ్యాయం దాకా దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో సుమారు ఒక 80 ప్రశ్నలు అడిగాడు యోబు గారిని. ఆ 80 ప్రశ్నలు ఇది ఒక ప్రశ్న ఏంటి? అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా? లేడి పిల్లలు వేయు కాలము గ్రహింపగలవా? లేడి పిల్లలు కాయకలు వేసేటువంటి కాలం నువ్వు గ్రహింపగలవని అంటే యోబుకి ఏం తెలుస్తుంది ఇవన్నీ? కానీ ఇప్పుడు ఆ రోజు యోబుకి తెలియదు, ఈ రోజు మనకు అందరికి కూడా తెలియదు. శాస్త్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు. ఏమంటే మనకి శాస్త్రం ఏంటి? సైన్స్, జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం ఉన్నాయి ఇవి. ఇంకేంటి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి కదా ఇంకా మనకి. అండి జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, బోటనీ, జువాలజీ, ఇవన్నీ ఏంటి? శాస్త్రాలు. ఆ శాస్త్రాలన్నీ కూడా బైబిల్లో ఏం రాయించాడు దేవుడు? ముందుగానే రాయించేసాడు. అందుకని ఒక పాట కూడా రాశారు మహాకవి, కవి కాదు ఒక ఆయన, జాన్సన్ గారు. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే జ్ఞానము శక్తియు నది సకల శాస్త్రాలలో అని ఒక పాట కూడా, మంచి పాట కూడా మనకి కనపడుతుంది. కనుక ఇప్పుడు బైబిల్ ఏంటంటే సకల శాస్త్రాలు, జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఏమంటే ఇంకా ఎన్నైతే శాస్త్రాలు ఉన్నాయో ఆ శాస్త్రాలన్నిటి గురించి దేవుడు ఏం చేయించాడు ఆయన మోషబాబు దీంట్లోనే రాయించాడు. అవి మోయు మాసములు నీకు తెలియనా? అవంటే అవి ఈయన కాలం నీవు ఎరుగుదువా? అవి వంగి తమ పిల్లల్ని కంటాయండి. కొండ మేకలు ఏం చేస్తాయి? వంగి తమ పిల్లల్ని కంటాయి. మేకలు కూడా ఈనేటప్పుడు చూడండి మామూలుగా పడుకుని కొన్ని వంగి ఈయనతో ఉంటుంటాయి. కొన్ని సందర్భాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. మరి దేవుడు కదా వీటన్నిటికీ ఎవరో ఇంతకని అరుచు కాకి పిల్లలకి ఆహారం ఇచ్చేవాడని ఎవరని చదువుకున్నాం మనం. ఏమంటే 38వ అధ్యాయంలోని కాకి పిల్లలకి ఆహారం, కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు వాడికి ఆహారం ఇచ్చేవాడు అంటే దేవుడే ఏనా. కనుక ఇప్పుడు ఈ కొండ మేకలకు కూడా ఆధారం, ఈ కొండ మేకలు కూడా ఎవరు అని అంటే దేవుడే సృష్టికర్తగా వాటికి మనకి కనపడుతున్నాడు. చూద్దాం ఒక మధ్య పాట మన కీర్తన గ్రంథం అనుకున్నాం కదా, 104వ అధ్యాయము. ఏమండి ఎన్ని వచ్చిన మోసబాబు? అది 18వ వచనం చూద్దాం ఒకసారి. ఏమని రాయబడింది అక్కడ? గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు. అవి ఉనికి అవి ఎక్కడ ఉంటాయి? వాటి ఉనికి ఎక్కడ? వాడు ఎక్కడ తిరుగుతాడనంటే కొండ మేకలే. క్షమించండి, గొప్ప కొండలలో కొండ మేకలు ఉనికి పట్టును, కుందేళ్ళ బండ సందులకు ఆశ్రయస్థానాలు అనమాట. ఇప్పుడు కొండ మేకలు ఎక్కడ ఉంటాయి? గొప్ప కొండల్లో ఉంటాయి. కొండలు అనగానే ఎత్తైనటువంటి దిక్కున అవి తలదాచుకుంటే వాటి ఉనికి పొట్టు అక్కడ ఉందంటున్నాడు దేవుడు. ఏమండి మనం ఉండడానికి గృహాలు కట్టుకుంటున్నాం కదా,
అలాగే వీటికి కూడా దేవుడు ఏం కట్టాడు? కొండలను కట్టాడు, రాళ్ళని కట్టాడు, బండ సందులను కట్టాడు. అక్కడ అవి ఏం చేస్తున్నాయి? వాటి యొక్క జీవనాన్ని సాగిస్తున్నాయి, తమ తలలను దాచుకుంటున్నాయి. కొండ మేకల గురించి దేవుడు మాట్లాడుతూ ఏమండి ఇలా దేవుడు మరి కొండ మేకల గురించి చూసాం కదా ఒక సందర్భాన్ని. అలాగే అడవి గాడిద గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. 5-8 వచనాల్లో దేవుడు అడవి గాడిద గురించి కూడా మాట్లాడుతూ ఒకసారి మనం చూడగలిగితే ఆ సందర్భాన్ని ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. ఏమండి మనిషిని దేవుడు ఇర్మియా గారు అంటున్నారండి, అరణ్యమునకు అడవి గాడిద ఏం చేసిందట? అలవాటు పడినట్లుగా మనుషులు కూడా అడవి గదికి ఏం చేస్తున్నారట? మోషే బాబు అలవాటు పడుతున్నారు అంటున్నాడు. అలాగే హోషేయ గ్రంథము 8-9 వచనాన్ని కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా ఈ భాగాలు మనకు కనబడతాయి. అడవి గాడిదని గురించి దేవుడు రాయించినటువంటి సందర్భాలను గురించి అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి పిల్లరా. కనుక ఆ మాటను కూడా మనం చూసినప్పుడు దేవుడు వీటన్నిటి గురించి ఎందుకు చెప్తున్నాడంటే వాటిని బట్టి మనల్ని జ్ఞానాన్ని నేర్చుకోమని. వీటన్నిటికి ఉనుకు పొట్టు బండలో కొండలైతే అవన్నీ కలగడానికి ఉనుకు పొట్టు ఎవరైనంటే దేవాతి దేవుడని వాక్యం మనకి సెలవుతుంది. హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. 9 నేను చదువుతున్నాను. ఇదిగో ఏముంది అక్కడ? అతని అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అశ్షూరుల యొద్దకు పోయిరి. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనున్నట్లు. అడవి గార్ధబము అనగానే అది ఏం చేస్తామో తన ఆశ, తనకు ఒక మేపో లేకపోతే దానికి తిండి తినడమో ఏదో ఉంటుంది కదా. తన ఆశని తీర్చుకున్నట్లు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎక్కడికి పోయారట? అడవి గాడిదలు అశ్షూరుల దగ్గరికి వెళ్ళిపోయారు మన వాళ్ళని దేవుడు ఉదాహరణగా పోలుస్తూ మాట్లాడుతూ దేనిని చూపిస్తున్నా ఇక్కడ? అడవి గాడిదని మాట్లాడుతున్నారు ఆయన. అక్కడ అరణ్యములో అడవి గాడిద వలె అని మనం ఇర్మియా గ్రంథంలో ఇందాక చదువుకున్నాం కదా నాన్న. కనుక అడవి గాడిదలు ఇవన్నీ కూడా ఎక్కడి పోయినంటే ఇవన్నీ కూడా మరి దేవుని చేతుల్లో ఉన్నవి, దేవుని నుంచి వచ్చినవని మనకి అర్థమవుతుంది నాన్న. యెషయా గ్రంథము 32వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనకి ఇక్కడ ఈ అడవి గాడిద సందర్భం మనకి కనబడుతుంది. యెషయా గ్రంథము 32వ అధ్యాయం పిల్లరా 44వ వచనం కూడా చదువు మోషే బాబు. జైతులు అది నోట్లో పెట్టుకోకుండా బైబిల్ చూడు. 32వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. రైట్. ఇక్కడ రాబోయినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు 14 అధ్యాయం 32-14. కొండయు కాపరులు గల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందల మేయు భూమిగాను ఉండెను. ఏముంటాయట? కొండలు. ఈ అడవి గాడిదలు ఎక్కడ ఉంటాయి నాని? ఇవి కూడా కొండల్లో ఉంటాయి. అవి దానికి ఇష్టమైనవి అంటున్నాడు చూడండి. అడవి గాడిదలకు ఇష్టమైన చోటుగాను మందలుగాను ఉన్నాయి. ఏంటవి? కొండలు. వాటికి ఇష్టమైనటువంటి చోటు ఏది? కొండలు. ఇప్పుడు ఉదాహరణకి మనకు పంది ఉంది కదా, పందికి ఇష్టమైనటువంటి చోటు ఏది? ఏంటన్నా? బురద. వేరుగుడు. దానికి మనం ఎంత సొబ్బెట్టి స్నానం చేసినా అది బురదను చూడగానే ఇంకొక మాట ఏంటి? బురదను కాకుండా ఇంకొక మాట అంటారు కదా దాన్ని, రుచిని చూడగానే ఇది ఏం చేస్తుంది అంటే బుర్రబుర్రబుర్రలు ఆడితే వెళ్ళిపోయి దాటికి వెళ్ళి హాయిగా దొల్లుతూ ఉంటుంది. దానికి ఇష్టం అది. ఏనా? మరి ఈ అడవి గాడిదకి ఏది ఇష్టమట? కొండల్లో అవి తిరుగుతూ ఉంటుంటాయి. అవి జీవనాన్ని అలా చేస్తే దేవుడు వాటిని ఎందుకు పెట్టాడు? మనకు పాఠాలని బోధించడానికి, మనకు పాఠాలను చెప్పడానికి. ఆయన ఇలా ఎన్నో శాస్త్రాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మూడోది ఏమని చెప్తున్నాడు? గొర్రెపోతులు. మనకి తెలుసు కదా నాయన గొర్రెపోతులు అంటే వీటి గురించి బైబిల్ గ్రంథంలో కూడా చాలా పర్యాలు మనకు కనపడ్డాయి. కారణం ఏంటంటే దేవుడే కదా వాటికి ఈ భూమి మీద జన్మనిచ్చింది. ఈ జన్మనిచ్చినటువంటి జంతువులు, పక్షులు ఏమండి, ఈ జంతువులు, ఈ పశువులు ఇవన్నీ కూడా దేవుడిని ఏం చేస్తున్నాయి? అవి ప్రాణులన్నీ ప్రభువుని స్తుతిస్తున్నాయి. దేవుడు వీటన్నిటి గురించి ఎందుకు చెప్తున్నాడంటే వీటిల్లో లేనిది వీటిల్లో ఉన్నది మీలో లేదేమో అని అడుగుతున్నాడు అన్నట్టుగా కనబడుతుంది మనకి. అంతేనా మోషే బాబు? చూద్దాం చూడు ఇంకా ఏమంటున్నాడు ఒకసారి. ఆ మాటను చూద్దాం ఒకసారి. మొదటిగా ఏ మాట తీద్దాం నాయన? ఏ మాట తీసావు నువ్వు? కీర్తనలో 22-27 చూద్దాం. కీర్తనల గ్రంథము
22వ అధ్యాయము 21వ వచనం ఏముంది అక్కడ? సింహ 21వ వచనం 21. రైట్. ఇది అక్కడ సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గొరుపోతు కొమ్ముల్లో నుండి నన్ను రక్షింపు రక్షించుము. గొరుపోతు కొమ్ముల్లో నుండి. ఈ గొరుపోతు కూడా ఏం చేస్తుంది? కొమ్ములతోటి పొడిస్తే పొడిచేస్తుంది. పొడిచేస్తే మనిషికి ఏమైపోతాడు? ప్రాణాలు పోతాయి. అలా గొరుపోతు కొమ్ముల నుంచి నన్ను ఏం చేయమన్నాడు? ఆయన రక్షించమంటున్నాడు. అంటే గొరుపోతు నుంచి కూడా రక్షించాలంటే దేవుడేనా? అవును, ఎస్ దేవుడే. దానికి ఆ బలాన్ని ఇచ్చింది ఎవరో? దేవుడే. కనుక వాటి నుంచి తప్పించేది ఎవరో? దేవుడే అని చెప్తుంది వాక్యం మనకి. కనుక దేవుడు ఈ గొరుపోతుల గురించి వ్రాయించాడు, అడవి గాడిదల గురించి వ్రాయించాడు, కొండ మేకల గురించి వ్రాయించాడు. ఇక నిప్పుకోడి గురించి ఇశ్రాయేలు ప్రజలు ఏమి తినాలో ఏమి తినకూడదని చెప్పినప్పుడు ఈ నిప్పుకోడి విషయమై కూడా దేవుడు మాట్లాడాడు. నిప్పుకోడి అంటే గుణపం కోడి అంటారు మన వాళ్ళు. కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి దానికి పేరు మారచ్చు. మన వాళ్ళు గుణపం కోడి అంటారు. మరి నిప్పుకోడే గుణపం కోడా, లేకపోతే గుణపం కోడి వేరుగానన్నది మనం ఆలోచించేద్దాం. ఏనా నిప్పుకోడి గురించి కూడా దేవుడు మరి చాలా మాటలు మనకు కనబడతాయి. ఒకసారి చూద్దాం ఒక మంచి మాట. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 13వ వచనం చదువు చూడండి. అక్కడ ఏమని రాయబడింది? నిప్పుకోలు. ఎందుకంటే ప్రతి దాని జాబితా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి కనుక ఆ మాటలు మనం ఆలోచించేద్దాం. ఇర్మియా కాదు నాయన, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఏముంది అక్కడ? గోడబాతులను ముళ్ళపందులను దాన్ని ఆక్రమించుకొనును, గొడ్లగోబయు కాకియు దానిలో నివసించును. ఆయన ఏమండి తారుమారు అనుకును కొలనూలును చాచును, శూన్యమును గుండును పుట్టును అని అంటున్నాడు. చూడండి ఏమండి, ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నాడు? గొడ్ల అదేమండి గోడబాతు అని అన్నాడు. మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? నిప్పుకోడి అని అనుకున్నాం కదా. ఇక్కడ కూడా మనకి గొడ్లగోబ కాకి దానిలో నివసించును అని అంటున్నాడు. ముండ్ల పందులు అవి ఎక్కడ ఉంటాయంటే వాటి ఉండేటువంటి స్థలాల గురించి కూడా దేవుడు మాట్లాడుతూ మరి అనేక రకాలుగా దేవుడు చెబుతున్నాడు. దేని గురించి? నిప్పుకోడి గురించి కూడా. ఇక తర్వాత గుర్రాల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఏంటైనా గుర్రాల గురించి కూడా మనం చూడగలిగితే ఈ గుర్రాలు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవి చాలా స్పీడ్గా ఉంటాయి. ఎలా ఉంటాయి మోషే బాబు? చాలా స్పీడ్గా ఉంటాయి. ఏంటవి? గుర్రాలు. ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనం చదువు. రైట్. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు. అంటే యుద్ధ దినానికి జైతేలాగా 2 కాళ్ళ దగ్గరికి నెల చూడడం తల్లి అమ్మా. యుద్ధ దినానికి గుర్రాలను ఏం చేస్తారట? యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు ఏమండి. కానీ రక్షణ యెహోవా ఆధీనం అని అంటున్నాడు. యుద్ధము గుర్రమునకు ఆయత్తపరచును అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రాలను ఏం చేస్తారు మోషే బాబు? సిద్ధపరుస్తారు. కారణం ఏంటో తెలుసా? అది యుద్ధ శబ్దం వినగానే బాకానాదం వినబడగానే గుర్రం ఏం చేస్తుంది తెలుసా? పిగిలించుకుంటూ వెళ్ళిపోతుంది. అది శత్రువు ఎక్కడ ఉన్నాడో కీకిమని అయితే చూసారా, సినిమాల్లో చూపిస్తుంటాడు. అక్కడ ఆల్రెడీ యుద్ధం బీరు మోగుతుందంటే ఎక్కడుందని కాలు దువ్వేసుకుంటుంది. అది ఏంటి? గుర్రం. తన ప్రాణాలను కూడా లెక్క చేసి శత్రువు ప్రాణాలను గురిగా పెట్టుకుంటుంది. అది ఎవరి ప్రాణాలను గురిగా పెట్టుకుంటుంది నైనా? శత్రువు ప్రాణాలను గురిగా పెట్టుకుంటుంది. చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అదే అన్నాడు కదా, దానికి జూలుతో దాన్ని కప్పినవాడెవడో, గుర్రాన్ని జూలుతో కప్పినవాడెవడో నేనేరా బాబా ఎన్నట్లకి. ఏమిటి ఇన్నాట్లు కలిగించిన ఈ మనిషినికి ఎందుకు చెబుతున్నాడని అంటే, ఇన్నాట్ల మీద నేను శ్రద్ధ పెట్టాను, ఇన్నాట్ల మీద నేను దృష్టి పెట్టాను, నీ మీద ఆఫ్టర్ ఆల్ కదా నువ్వు. దేవుడు కూడా ఏమన్నాడు? ఈ విషయాన్ని దావీదు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు తెలిసి ఈ విషయాన్ని? దేవా, ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నవి, ఇవన్నీ ఉన్నాయి కదా, భూమి మీద నరుడైనటువంటి నేను ఏపాటి వాడిని తండ్రి. నాకంటే పెద్దవి కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, వాటికి అన్నిటికంటే నేను ఎంతటి వాడిని తండ్రి అని దావీదు తన మనసుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఇదిగో వీటన్నిటి గురించి మనకే ఆలోచించేస్తుంటే దేవుని ప్రేమ ఏంటో బయటపడుతుంది. అందుకని ఈ గుర్రం కూడా ఏం చేస్తుంది అన్నాడు? యుద్ధానికి అది చాలా స్పీడ్గా ఉంటుంది అండి.
యుద్ధానికి అది చాలా కర్రలాడేస్తూ ఉంటుంటుంది అది. ఏండి ఆ! చాలా సందర్భాలు మనకి గుర్రాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒకసారి యెహోషువ గ్రంథం 11 అధ్యాయం 4 వచనం చూడండి ఒకసారి. చాలా సందర్భాలు మనకు కనబడతాయి. ఒక మాటని చదువుదాం. యోషువ యెహోషువ 11:4. 11:4. వారు సముద్ర తీరమందలి ఇసుగురేణువులంత విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ. వీళ్ళకి ఎలా ఉన్నాయట గుర్రాలు? విస్తారంగా ఉన్నాయి గుర్రాలు. కారణం ఏంటి? అవి అన్నిటితో యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా. ఎవరెవరి మీద? శత్రువుల మీద యుద్ధాన్ని చేస్తున్నారు. ఏమిటి? శత్రువుని గురిగా పట్టుకుంటుంది. ఏంటది? గుర్రం. చాలా స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంటుంది. తన ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయదు. అందుకని యుద్ధానికి ఏమిటి గుర్రము సిద్ధపరుస్తున్నాడు. ఏమండి ఆయుత్తపరిచేటు కద్దు అని అంటున్నాడు. కనుక ఈ గుర్రాలు కావచ్చు, గాడిదలు కావచ్చు, కొండమేఘలు కావచ్చు, గొరుబోతులు కావచ్చు, ఇవన్నీ ఎవరి నుంచి వస్తున్నాయనంటే నా నుంచే. వీటన్నిటినీ కలిగించి వీటన్నిటి మీద ఇప్పుడు ఎవరిని పెట్టాడు అధికారిగా? మనిషిని పెట్టాడు. ఎవరిని పెట్టాడు మోషే బాబు? మనిషిని పెట్టాడు. వీటన్నిటికీ అధికారాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. కనుక ఆయన నేనని తెలుసుకుని నాకు లోబడండి అని చెప్పడానికి ఈ సందర్భాలన్నీ. అంతేనా? ఇలా ఇన్ని సందర్భాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకా చివరిగా మనం పక్షిరాజు ఏమిటి లేక గ్రద్ద, దీని గురించి కూడా చాలా సందర్భాల్లో మనకు బైబిల్లో గ్రంథంలో కనబడుతూ ఉంటుంటాయి. చూద్దాం, ఒక మంచి మాట మనం చూద్దాం. ముందుగా యోబు గ్రంథాన్ని ఒకసారి మనం ఆ మాట చదివేసి మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. యోబు గ్రంథము 39వ అధ్యాయంలో రాయబడినటువంటి 30వ వచనం చదువుకుందాం. 39వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. మోషే బాబు చదవగలరా? హతులైన వారు ఎక్కడ ఉందరో అక్కడనే అది ఉండును. ఏటి? ఈ గ్రద్ద లేదా ఈ పక్షిరాజు ఏం చేస్తుంది? అది హతులైన వారంటే యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ముమ్మరంగా ఉంటాయి. ఏంటి? మన గ్రద్దలు లేదా పక్షిరాజు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, గరుడు పక్షి అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇవి ఎక్కడుంటాయి నాయన? ఈ యుద్ధాలు ఎక్కడైతే అంటే పీనుగు ఎక్కడుండునో అక్కడ గ్రద్దలు పోగునని మనకి మత్తయి సువార్తలో రాయబడింది. మత్తయి సువార్త 24:38లో మనకి ఆ మాట కనపడుతుంది. తీయాన్సర్లు వదినైనా అంటే ఈ సందర్భాలన్నీ మనం చూసినప్పుడు ఏమంటే పీనుగు ఎక్కడుండునో అక్కడ గ్రద్దలు పోగవునని ఉంటుంది. కారణం ఏంటంటే అవి వాటి ఆహారాన్ని అవి వెతుక్కుంటూ ఉంటాయి. ఎక్కడ పెడతాయో తెలుసు అవి సుమారు ఎక్కడనంటే ఎక్కడో కొండ మీద అక్కడ పెట్టుకుంటుంది తన గూడిని. అక్కడి నుంచి తన పిల్లలకి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. అక్కడి నుంచే తన ఆహారాన్ని వెతుక్కుంటుంది. ఇంచుమించు సుమారు అది గంటకి 150 మైళ్ళు పరిగెత్తగలదు. ఏంటది? గ్రద్ద లేదా పక్షిరాజు లేదా గరుడు పక్షి అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇది గంటకు సుమారు 150 మైళ్ళు దూరం వెళ్తుందట. అది చలికాలంలో వేరొక దేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఏంటది? గ్రద్ద. మరి ఈరోజు మన ప్రయాణాలు మనం చేయగలం అంతలాగా మనం చేస్తున్నాం. గ్యారంటీ లేదు, కానీ వాటికి గ్యారంటీ ఉంది. క్షేమంగా వెళ్ళి మరలా క్షేమంగా రాగలుగుతున్నాయి. కనుక వీటన్నిటిని మనం ఆలోచన చేస్తుంటే దేవుడు యోబుని అడుగుతున్న ప్రశ్నలకు ఒక్కదానికి కూడా యోబు గారు కానీ తన స్నేహితులు కానీ వాళ్ళెవ్వరూ కూడా సమాధానాలని ఇవ్వలేకపోయారు. కారణం ఏంటి? వారికి ఎవరికి కూడా తెలియదు కనుక. అందుకనే ఇప్పుడు దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. ఒరే నాయన, వీటన్నిటినీ కలిగించి వీటినన్నిటినీ పోషించి వీటినన్నిటినీ కాపాడుతుంది, వీటినన్నిటినీ రక్షిస్తుంది ఎవరు? ఇప్పుడు నేనే. ఇప్పుడు పక్షుల విషయంలోనూ జంతువుల విషయంలోనూ ఇంత ప్రేమ కలిగి ఉంటే మీ విషయంలో నేను ఇంకెంత ప్రేమ కలిగి ఉంటానని తన ప్రేమను కనబరుచుకోవడానికి ఈ మాటలన్నీ చెప్తున్నాడు. అంతేనా? దేవుడు తన మాటలను కనబరుచుకోవడానికి ఈ మాటలన్నీ కూడా చెబుతున్నాడు. కనుక ఇలా మనం బైబిల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే, ఇలా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనం సిద్ధపడినట్లయితే, దేవుడు ఎన్నో విలువైన సందర్భాలను బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ఆ వ్రాయించినటువంటి మాటలు మనందరికీ అర్థం కావాలంటే మనం ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అవ్వాడంటే, ఇదిగో జంతువుల గురించి ఎన్నాళ్ళ మనకు చెప్పినోడు లేడు, మనం నేర్చుకున్న వాళ్ళు లేవు. ఎన్నోసార్లు చెప్పారు కానీ నేర్చుకోవడానికి మనం అవకాశం లేదు. కానీ ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు ఏం చేశాడు? మనకి అనుగ్రహించాడు. దానిని మనకి విశదపరిచాడు, తెలియజేశాడు. జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం,
ఈ శాస్త్రాలు చదువుకున్నప్పుడు అంత మనకు కనపడలేదు కానీ ఇప్పుడు బైబిల్ చదువుతుంటేనంత గొప్పగా కనపడుతున్నాయి. మరి దేవుడు తన జ్ఞానానికి మనల్ని వారసులు చేసిన విధానం బట్టి దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థనాపూర్వకంగా నేటి కుటుంబపు ప్రార్థనను మనం ముగించుకుందాం. ఏనా? రైట్. మోషేబాబు ప్రార్థన. మహాగణిని మహోన్నతుడ ప్రేమగల మా గడిదేని కృపగల మీ అపరమైన నామానికి వేరేది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటుంది. ఇంటిగా తండ్రి ఈ రాత్రి గమన సమయతను వాటి రేటు మీకు అనుతండి ఇంటిగా తండ్రి వాక్యం చేయకుండా ఆ వాక్యం తండ్రి పెట్టి పెరకాను మా రోజులు ఎంత ఫైన్ చేస్తుంది ఆగిందండి వెత్తబడిన వాక్యం మా రోజు పదకొండు మేము రాసుకున్న చూడండి వెత్తబడిన వాక్యం మా రోజులు 30 60 100 ఫైన్ చేయాలి చూడండి ఇంటిగా తండ్రి ఇంకా నాటలో గారు అవుతుంది అది ముట్టిపోయి పని ఎంత జరిగించారు ఏ రాబోతున్నా మహాసభలు గురించి జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం చెప్పబోతున్నా వాళ్ళందరినీ దీవించడానికి ఖచ్చితంగా ఏ ప్రాంతం నుంచి వస్తున్నారో ఆ ప్రాంతాన్ని వారు క్షేమంగా వచ్చేలా చేయండి. ట్రీగా తిండి మా సంఘం గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. మా సంఘంలో ఉన్న పిల్లల రాజుని దీవించడానికి కన్నా కుటుంబాన్ని దీవించడానికి ఖచ్చితంగా కాపాడుతుంది. ఇంకా ట్రీగా తిండి ఇంకా నాటలు కర్రగుంటుంది అని ముట్టి పట్టణం పండుతుంది. ఏ సరస్వతున్నామని ప్రార్థన మిక్కిలి అడుగుకున్నాం మా ప్రముఖండి. ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. జయతల్లి ప్రార్థన. ప్రార్థన పడుతుంది కానీ శాస్త్రమన్నాకి రోటరీ కదండి వాకి చదువుకున్న తర్వాత ఆదరించేంతవరకు నీకు పునః రోటరీ కదండి రోటరీ కదండి యోగ 30 అధ్యాయం చదువుతున్న కదండి ఆ సందర్భంలో వదిలికి నేర్చుకుని రోటరీ కదండి ఓదికేసాన్ని నుంచి ఓదికేసాన్ని దీవించండి సంఘ కావాలని సుబ్బిరాదని దీవించండి సంఘ పెద్దలు దీవించండి సేవకుల్ని సేవరాన్ని కూడా దీవించండి ఓదికేసాన్ని దీవించండి సంఘ కాపాడి అక్కడ కోసం దీవించి కుటుంబాన్ని కూడా దీవించండి సంఘ పెద్దలు దీవించండి సేవకుల్ని సేవకురాన్ని కూడా దీవించి రోటరీ కదండి దండయాత్ర గురించి ప్రార్థన చేస్తున్నాం మొత్తం అన్ని గ్రామాలు తిరిగి ఇలా చేసి మీకు రోటరీ కదండి ఇంకెళ్ళైతే అన్న రోగులు అందరూ ఏసుకృష్ణ పర్వతంలో ఆమేన్. ఏమో ప్రార్థన. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ ఫిబ్రవరి మాసము 2వ మాసంలో తండ్రి 3వ దినంలోనికి మమ్మల్ని నడిపించు ప్రభా. నేను మీ సన్నిధి కాంతులను మాకు అనుగ్రహించు ప్రభా. మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయా యొక్క సమయంలో యోబు గ్రంథము 39వ అధ్యాయాన్ని ఇంతవరకునైనా మేము బైబిల్ పఠనంగా చదువుకున్నాం తండ్రి. ఆ చదవనటువంటి మాటలు మీరు మాకు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానంతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం ప్రభా. ఇంకా పరిపూర్ణంగా సంపూర్ణంగా నేర్చుకోవడానికి నానే మీరు ద్వారాలు తెరవమని వేడుకుంటూ మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. నానే వీటిపై నానే విస్తారంగా మాట్లాడిన భక్తులు ఉన్నారు తండ్రి. వీటిని ధారాళంగా వివరించేనైనా పండితులు ఉన్నారు ప్రభు. వారి ద్వారా పరిపూర్ణమైనటువంటి స్థాయిలోనైనా మీ మాటలో అర్థం చేసుకునేటువంటి నాయన ధన్యకరమైనటువంటి జీవితాన్ని నాకును మా తోటి సహోదరులకు అనుగ్రహించండి తండ్రి. ప్రభా యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘాన్ని కాస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. సంఘానికి నాయకులుగా, వాక్యోపదేశకులుగా ఉన్న మా ప్రియులు దైవజనులు రాజుగారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మరి ప్రభా రాగడ దినాల్లో తండ్రి నాయన 2 సంఘాల ఆధ్వర్యంలో సండే టు సండే బహిరంగ సభలు జరగడానికి నాయన మీరు ద్వారాలను తెరిచినందుకు వందనాలు తండ్రి. ఆ ద్వారాల్లో భాగంగా వాక్యాన్ని అందించడానికి మరి ప్రతిరోజు ఆయా సేవకులు మీరు అభిషేకించినందుకు వందనాలు ప్రభా. మీ సేవకుల ద్వారాగా నాయన విలువైన సమాచారాన్ని, సందేశాన్ని అనుగ్రహించండి, అందించండి నాయన. మీ యొక్క దైవ గ్రంథానుసారంగా నాయన నడవడానికి, దాని ప్రకారంగా జీవించడానికి సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని వేడుకుంటూ తండ్రి దానికి కావలసినటువంటి సహాయమును, సహకారాలు అనుగ్రహించండి. ఎప్పటికీ ఎంతోమంది బిడ్డల హృదయాలను మీరు తెరిచారు ప్రభా. ఇక నాయన మూతబడినటువంటి వారి హృదయాలను కూడా ఈ యొక్క సమయంలో తెరిచి ప్రభా, వారు వంతుగా వారు ప్రేరేపింపబడుతండి. మీ సన్నిధి నాయన పరిచర్యకు నాయన తమ వంతు విలువలను, పనిని, బాధ్యతను నెరవేర్చడానికి మీ సహాయాలు దయచేయండి అని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో నీ బిడ్డలమైన, నీ పిల్లలమైనటువంటి మా అందరికీ పరిపూర్ణమైన, సంపూర్ణమైనటువంటి నిద్రను అనుగ్రహించండి.
ఉదయకాల సమయంలో ఆయా పనులలో, ఆయా వృత్తుల్లో, ఆయా ఉద్యోగాలు నీ బిడ్డలందరూ కష్టపడ్డారు ప్రభా. ఇదిగో నేను విశ్రాంతి తీసుకుని చుండవు వారి దేహాలకి వారికి ఆయు ఆరోగ్యాలు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, మరి నేను ఇప్పటి వరకు నేను మీ కుమారుని యొక్క నామంలో ప్రార్థించినటువంటి ప్రియమైన పరిశుద్ధులందరిని బట్టి, ఈ సమయంలో మా వలె ప్రార్థిస్తున్నటువంటి సహోదరులను బట్టి, ఇంకా ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నటువంటి నీ బిడ్డలందరిని బట్టి కృతజ్ఞత జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ తండ్రి మీ ఆజ్ఞానుసారంగా, మీ విధుల అనుసారంగా, మీ కట్టడల అనుసారంగా జీవించి తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మీ సహాయమును, సహకారమును నిరంతరమును అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన అంతటినే నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలైనా. God bless you all. Love you all. థ్యాంక్ యూ. అందరికీ వందనాలైనా.